జిల్లా రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు డిఎఫ్ఓ శివకుమార్ గంగల్. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పులి ప్రస్తుతం రంపచోడవరం సమీపంలోనే ఉందన్నారు. పులి కదలికలను 24 గంటల పాటు ట్రాకర్ సాయంతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి వేళల్లో బయటకు రావద్దని, ప్రస్తుతం పులి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోనే సంచరిస్తున్నప్పటికీ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక పొలాల్లోకి లేదా అటవీ ప్రాంతాల్లోకి ఒంటరిగా వెళ్లకుండా సమూహాలుగా మాత్రమే వెళ్లాలని సూచించారు. పులి దాడిలో పెంపుడు జంతువులను కోల్పోయిన యజమానులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం చెల్లిస్తామని డిఎఫ్ఓ తెలిపారు. నేషనల్ పార్క్ లోనే ఎందుకు వదిలాము అనే ఒక ప్రశ్న ఉంది. సో దీంట్లో వచ్చిన కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎన్ఎస్టిఆర్, మనం నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, మన నల్లమల్ల అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలనేది ఒక ఆలోచన వచ్చింది. కానీ నల్లమల్ల అడవి ప్రాంతంలో ఆల్రెడీ ఒక 89 పులిలు ఉన్నాయి. దాంట్లో చాలా మేల్ టైగర్స్ కూడా ఉన్నాయి. మేల్ టైగర్స్ యూజువల్లీ టెరిటరీ ఫార్మ్ చేసుకుంటే ఇంకో మేల్ టైగర్ని మనం, ఇది ఎలాగో మేల్ టైగర్ కాబట్టి దీన్ని వచ్చి అక్కడ వదిలేస్తే రెండు వాటి మధ్యలో గొడవ అవుతుంది, ఏదో ఒక పులి చనిపోవచ్చు. సో అది మనం ఏ పర్పస్ కోసం రిలీజ్ చేస్తున్నామో ఆ పర్పస్ సర్వ్ అవ్వదు. సో అందుకే మనం నల్లమల్ల అడవి ప్రాంతంలో మనం వదిలిపెట్టలేదు. అండ్ ఎలాగో మన పాపికొండ నేషనల్ పార్క్ లో మగ పులి ఉంది అని మా దగ్గర ఎవిడెన్స్ లేదు. పులిలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి మా పాపికొండ నేషనల్ పార్క్ లో. అందుకే ఒక పులిని వదిలిపెడితే ఫారెస్ట్ క్వాలిటీ మంచిగా అవుతుంది, ఒక మంచి ప్రొటెక్షన్ వస్తుంది అనే ఒక ఆలోచనతో మనము, అండ్ టూరిజం కూడా బాగా పెరగొచ్చు వచ్చే రోజుల్లో. పాపికొండ నేషనల్ పార్క్